అన్న మూవీలో కాకుండా బయట ఎప్పుడైనా ఎవరికైనా కామ్రేడ్గా ఉన్నారా? మా ఫ్రెండ్స్ అందరికీ కామ్రేడ్గానే ఐ హ్యావ్ మా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్కి, మా ఫ్యామిలీకి, మా తమ్ముడికి, నేను ప్రేమించిన వాళ్ళందరికీ నేను ఉంటా వెనక. ఎప్పుడు ఎప్పుడు ఏది కావాలన్నా, వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది ఉన్నా, ఆ, నేను ప్రేమించే వాళ్ళకే కాకుండా ఇప్పుడు నన్ను ప్రేమించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని కూడా ఇప్పుడు ఏమన్నా చేయాలి. ఇప్పుడు స్థాయికి వచ్చినాం కాబట్టి ఇప్పుడు మితాలి అక్కకి మీరందరు ఫస్ట్ పరిచయం లేరు కదా ముందు. ఇప్పుడు మీ అందరి గురించి ఇప్పుడు మీ అందరికి ఒక కామ్రేడ్లా ఉండి ఇప్పుడు సినిమాకి తీసుకొచ్చాను. అలానే నేను కూడా ఏదన్నా చేయాలనుకుంటున్నా, చేస్తా. అన్నయ్యని అసలు గోల్ ఏంటి నీది? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నీ గోల్ ఏంటి? నాకు ఫస్ట్ డబ్బులు సంపాదిద్దామని ఉండే, నిజంగా ఫస్ట్ డబ్బులు సంపాదిద్దాము, నచ్చిన పని చేద్దాము, సొసైటీలో రెస్పెక్ట్ సంపాయాలి, మనం రెస్పెక్ట్ చేయాలి. మెయిన్ ఇవి ఉండే. ఇప్పుడు నచ్చిన పని చేస్తూ ఈ మూడు ఇంకా కావాలి. రెస్పెక్ట్ కావాలి, డబ్బులు ఉండాలి, ఇవన్నీ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, నచ్చిన పని, కొత్త పని ఇంకేం చేయొచ్చు, అది ఆలోచిస్తున్నా, అది చేస్తున్నా. అన్నయ్య ఒక చిన్న కోరిక, నువ్వు మాకు కామ్రేడ్గా ఉండాలి. డన్. మీరందరు ఎక్కడ ఉంటారా? చీర్స్ ఫౌండేషన్. చియర్స్ ఫౌండేషన్ ఎక్కడ? మీ కుక్కట్పల్లియా? డన్. మనం ఏమన్నా రాన్నయ్య నువ్వు ఎప్పుడైనా మీ హోమ్కి రావాలా? ఎంతమంది ఉంటారు మీరందరా? 45. డన్. మనం ఏమన్నా చేద్దాం. మీ బెస్ట్ ఫ్రెండ్ కూడా వచ్చాడు మా హోమ్ కి. నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్ ఒక అన్నయ్య వచ్చాడు. మీ బెస్ట్ ఫ్రెండ్ కన్నయ్యనా? అన్నయ్య. మా అన్నయ్యనా? మీ ఫ్రెండ్ పేరేంటి? నాకు చాలా మంది ఫ్రెండ్లు ఉన్నారు. ఆనందా? ఆనంద్ మా తమ్ముడు. మీ ఫ్రెండ్. ఎట్లా తెలుసు వాడు నా ఫ్రెండ్ అని? అన్నయ్య చెప్పాడు. మిమ్మల్ని తీసుకొస్తాను కూడా చెప్పాడు మాకు అన్నయ్య. కుక్కట్పల్లిలోనా మీరు ఉండేది? ఎవరు వచ్చానబ్బా ఇదిలో? అవును, అన్నయ్య చెప్పాడు, తీసుకొస్తాను చెప్పాడు. ఎవరు ఇతను నాకు చెప్పండి కొంచెం. గుర్తులేదు. పేరు తెలుసుకోరా మీద? రష్మిక అక్క, మీ ఫీలింగ్ ఏంటి మీ మూవీ తీయడంలో? మూవీ థియేటర్లోనా? అంటే మూవీ తీశారు కదా, మీ ఫీలింగ్ ఏంటి? అంటే ఎలా అంటే మీకు స్టోరీ కంటెంట్ అర్థమైందంటే నాకు ఐఎమ్ హ్యాపీ. మీరందరూ హార్డ్ వర్క్ చేసి ఇప్పుడు మనకు చూపిస్తే, లైక్ ఆఫ్టర్ అబౌట్ 10 years or 12 years యూ షుడ్ కమ్ అండ్ టెల్ మీ దట్ డే ఐ మెట్ యూ నో. ఇప్పుడు చూసావా నేను ఎక్కడ ఉన్నానని. అది మస్తు ఫీలింగ్ ఉంటుంది. సో అంతా హ్యాపీగా ఉన్నా నేను. అవునా? అక్క ఒక డైలాగ్ చెప్పు మూవీలో, మీ వాయిస్ బాగుంది ఇప్పుడు. అచ్చా, ఏ డైలాగ్ కావాలి మూవీలో? అన్నయ్య కూడా చెప్పాలి, అన్నయ్య అక్క ఇద్దరు కలిసి చెప్పాలి. ఓకే సరే. ఆ సీన్లో లక్కీలీ నేను పెద్దగా ఏం చెప్పాను, జస్ట్ ఇట్లా ఫేస్ బట్. లేదు చెప్పాలి. లాస్ట్ డైలాగ్ చెప్పాలా? చెప్పు. ఏం చెప్పనా? నేనెవరో తెలీదా? పక్క ఇంటి ఆంటీ చుట్టానా? నువ్వేం చెప్పా? 3 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ కింద 2-3 సార్లు చూసావా? నన్ను ముట్టుకోకు. తీసుకో. నువ్వేం చెప్పావు? మన ఎప్పుడు కలవమో మర్చిపోయింది. నీకే బాగా గుర్తుంది. నువ్వు చెప్పు డైలాగ్. ఇగో నువ్వు చెప్పు ఒకసారి. నువ్వు చెప్పాలి. చూద్దాం.